ఏదో ఒక సంవత్సరానికి, ఒక నెలకి, ఒక రోజు కాదు. ఈ రోజున యేసయ్యనికి ఇచ్చిన ఈ వాగ్దానం, నీ దుఃఖ దినములు సమాప్తములగుననే వాగ్దానం, నీ జీవిత కాలం అంతటికి సరిపోయిన వాగ్దానం. గత సంవత్సరం అంతా 2024 సంవత్సరం అంతా, అటు ముందు సంవత్సరాలన్నీ, ఇక్కడికి వచ్చే ముందు దాకా నా కింద అక్కడ ఒకళ్ళు కలిసి చెప్తున్నారు, ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఏడుస్తానే దుఃఖపడతానే వచ్చాను అన్నయ్య, సంతోషం లేదు. వచ్చే ముందు కూడా దుఃఖంతోనే వచ్చావు నువ్వు. 2024 సంవత్సరం అంతా కూడా దుఃఖకరమైన అనుభవాలే నీకు మిగిల్చి ఉండిందేమో. ఈ సంవత్సరం ప్రారంభించినటువంటి ఈ మొదటి క్షణాలలోనే, ఈ మొదటి సందేశంలోనే, ఈ మొదటి వర్తమానంలోనే యేసయ్య చెప్తున్న మాట ఏమిటి అనంటే, ఇంకెంతకాలం దుఃఖంతో ఉంటావు? గత సంవత్సరాలన్నింటిలో కూడా నీకు దుఃఖకరమైన అనుభవాలు, గుండెను చీల్చిన అనుభవాలు, మోగ వేదనలు, అంతా దుఃఖంతోనే గతించిపోతా వచ్చింది. దుఃఖంతోనే ఒకవేళ ఎక్కడ కూడా వచ్చావేమో. దేవుని బిడ్డలారా, నా ప్రభు కృపను బట్టి, ఆయన మాటను బట్టి చెప్తున్నాను, ఇక నుంచి నీ నోటి నిండా నవ్వు ఉండబోతా ఉన్నది. మనస్ఫూర్తిగా నువ్వు సంతోషించి ఎంతకాలం అయింది? రాజన్న గారు పుట్టినరోజు రోజున ఏమన్నా సంతోషంగా ఉంటానంటే లేదు. కనీసం మా పెళ్లి రోజు కూడా సంతోషంగా ఉండదు. కొత్త బట్టలు కొనుక్కున్నాను, కట్టుకుందాను అనుకునే లేకపోతే సంతోషం ఉండదు. ఆ మిషన్ దగ్గర ఆదిచ్చానండి, వాళ్ళు ప్యాంటు కొలత తీసుకోమంటే నాకు నిక్కర కుట్టారు. ఎట్లా ఉండేది చెప్పండి? ఇప్పుడు మీరు ఎక్కడ దాకా కుట్టమన్నారండి, వాడు ఎక్కడ దాకా కుడితే సంతోషం ఉండిద్దా? ఆనందం ఉండిద్దా? మీకు మీ సైజులో ఇద్దరు పట్టే సైజు కుట్టాడు, ఎట్లా ఉండిద్ది మీకు? ఏం కాదులే, ఈ పూటకి వేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటారా? అస్సలు వెళ్ళి అది తీసుకొని వెళ్ళి వాళ్ళ మొహం మీద ఇసురుగొట్టి, నువ్వు తీసుకొని కొలతలేంటి, నేను ఇచ్చిన ఏంటి, ఎట్లాగే నాకు కుట్టేది అని అంటారా అనరా? కొత్త బట్టలు కట్టుకున్నా సంతోషం లేదు, రుచికరమైన భోజనాలు వండుకున్నా సంతోషం లేదు. పెళ్లి చేసుకున్న రోజు రాజన్న, ఈరోజు కూడా మా ఇద్దరి మధ్యలో సమాధానం లేదు, దుఃఖం. ఏ దుఃఖంతో నువ్వు ఈ మాటలు విన్నావో విశ్వాసం ఉంచు, నిరీక్షణ పొందుకో. దేవుని వాక్యము బయలుదేరుతూ ఉన్నప్పుడే చీకటి అనుభవాలన్నిటినీ కూడా దేవుని మాట మరుగు చేసి లయపరిచి ఆనందమును నీ నోటి నిండా సంతోషమును కలగజేస్తున్న సంవత్సరం ఈ సంవత్సరం. హల్లెలూయా! తీరని బాధ, కష్టం, కన్నీళ్ళు, ఆవేదనలు, దుఃఖం గుండెల నిండా ఉండటం వలన నువ్వు పైకి నవ్వుతున్నట్లుగా కనబడుతున్నావు, కానీ నీ గుండెల నిండా ఎన్ని విచారాలు, ఎన్ని ఆవేదనలో. నువ్వు నోటి నిండా నవ్వి మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా నవ్వి ఎన్ని రోజులు అవుతుంది? ఇక ఆ అనుభవాలన్నీ కనుమరుగైపోయినాయి. మీకు నోరులు ఉన్నాయా? ఎక్కడైనా ఈరోజు న్యూ ఇయర్ వేడుకలకి రెంట్ ఇచ్చి వచ్చారా మీ నోరులు? మీ దగ్గర ఉన్నాయండి? హల్లెలూయా చెప్పండి, చెల్లెత్తి గట్టిగా హల్లెలూయా. తీయండి యెషయా ప్రవచన గ్రంథం 60:20. ఏంటి 60:20? సిటీ పాట, యానం పాట. ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళింది ఒక తల్లి. ఏం చెప్పాడు అమ్మాయి మీ అయ్యగారు, మీ అన్నయ్య వాక్యం అని అంటే, మా అన్నయ్య కప్పలు చెప్పాడు వాక్యం అని అనిందంట. వాక్యంలో ఉదాహరణ ఏం చెప్పాను? ఆ వాక్యం ఏం గుర్తులేదు, కప్పే గుర్తుంది. కప్పల గురించి చెప్పాడు అని అనిందంట. ఆ కప్పలను అక్కడే కూర వండుకొని తిని రాపోయావు అన్నాడంట ఆయన. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం. చదువు నాన్న. మైక్ ఆన్ దిస్ మైక్. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్ 3 సార్లు చెప్పు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రక్కన వాళ్ళకి సెకండ్ ఇవ్వండి. ఆగండి, ఇవ్వండి అన్న. నవ్వండి. ఒక్కొక్కరు నవ్వుండిద్దండి. ఒక ఆమె నవ్విద్ది, గంప కింద పెట్టిన కోడి పెట్టల కక్క అని. ఇంకొక ఆమె నవ్విద్ది, ట్రాక్టర్ సౌండ్ చెప్పమంటే ఆ ట్రాక్టర్ సౌండ్ అని అనిద్ది. అట్లా నవ్వుతారు కొంతమంది. ఇంకొంతమంది ఏం బాంబులు వేసినట్టు. ఒక్కొక్క
ఏం పాట రాయాలా అంటే నాకు నవ్వు మీద పాట రాయాలనిపించింది వాగ్దానాన్ని బట్టి. హల్లెలూయా. పిల్లి మొహాలు వేసుకొని, చీమ మొహాలు వేసుకొని, చుంచెలుకుల్లాగా ఆస్తులు పోతే ఏమన్నాయి నవ్వనమ్మో అని అన్నట్టుగా కాకుండా హార్ట్ఫుల్గా నవ్వండి. విన్నారా? కుళ్ళిదా మాయమోహం నవ్వాలా అన్నట్టుగా నవ్వబాకండి. నా బాధ నీకేం తెలుసా? నవ్వమంటావా? నువ్వు బడు తేపేళ మొహం దానా. నవ్వమ్మా, నవ్వు. బయటకు వచ్చి నా చెప్తాను నీ పని. పరిశుద్ధాత్మ పొందితే మూతి మీద ఒకటేస్తా. మీరు ఎప్పుడు ఇట్లా నవ్వుతూనే ఉండాలి. పిల్లలు ఏడిస్తే తండ్రి చూసి తట్టుకోగలుగుతాడా? మనం ఆరాధిస్తున్న మన పరలోకపు తండ్రి ఎవరు అనంటే, నేను ఇందాడ వస్తుంటే నాతో తమ్ముడు చెప్తున్నాడు, అన్నయ్య ఒకసారి నువ్వు వాక్యం చెప్తా ఒకసారి అమ్మా నిద్రబాబాకు సంవత్సరం మొదటి రోజున ఎట్లా ఉంటామో మనం ఆ సంవత్సరం అంతా అట్టాగే ఉండిద్దంట. నూతన బలం పొందారా? మీ కాళ్ళు లేడి కాళ్ళు వలే చేసి ఉన్నాడు ఆయన. అరికాల నుంచి నడినెత్తి దాకా వేసే మీకు ఆరోగ్యం ఇచ్చేశాడు. హల్లెలూయా. ఒకసారి వాక్యం చెప్తాను, నేను అన్నానంట, నాకు గుర్తులేదు. యేసయ్య నాకు ఆ వాగ్దానం ఎప్పుడు ఇస్తాడా అని నేను ఎదురు చూస్తున్నాను. ఆ వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానంతో నా దుఃఖ దినాలన్నీ పోతాయి అని వాక్యంలో వర్తమానంలో ఒకసారి వాక్యం చెప్తుంటే ఆ మాట పిల్లలు గుర్తుపెట్టుకుని నా కింద చెప్తున్నారు. నాకు ఆ మాట గుర్తొచ్చి నిజంగా చెప్తున్నానండి, నా కంటి నిండా ఒకసారి అలాగ కన్నీళ్ళు తిరిగినాయి. మనందరికి ఇచ్చిన వాగ్దానం. హల్లెలూయా. స్తోత్రం అన్న. నాకు కార్డు అనుకుంటూ వచ్చింది. నాకు కార్డులు ఉండవమ్మా. అందరికీ ఒకటే వాగ్దానం, మనం అందరూ ఒకటే కుటుంబం. నాకు ప్రభు ఏ మాట చెప్తే మన కుటుంబం అంతటికీ ఆ మాట. హల్లెలూయా. తండ్రి పిల్లలు ఏడిస్తే చూసి ఎన్నిసార్లు దుప్పటేడు వేసుకొని ఏడ్చుంటావు, ఎన్నిసార్లు చీర కొంగు చున్నీ ముసుకేసుకొని ఏడ్చుంటావు, ఎన్నిసార్లు బాత్రూంలోకి వెళ్ళి దుఃఖపడుంటావు. నీ పరిస్థితులను బట్టి, నీ అనుభవాలను బట్టి, నీ చుట్టూ చోటు చేసుకునేటటువంటి వాతావరణాన్ని బట్టి, నీకు జరిగిన అన్యాయాన్ని బట్టి, నీకు కలిగిన నష్టాన్ని బట్టి, నిన్ను వేధిస్తున్న రోగాన్ని బట్టి, నీకు ఎదురైన ఒంటరితనాన్ని బట్టి, నీ కుటుంబంలో ఉన్నటువంటి దారిద్ర్యతను బట్టి, నీ పిల్లల విషయమై, కుటుంబం విషయమై ఎన్నిసార్లు కలత చెంది కన్నీళ్ళ మధ్యలో కాపురం చేసి ఉంటావు. ఒక గుడ్ న్యూస్, నా పరలోకపు తండ్రి నువ్వు ఏడవటం చూడలేక, నీ కంటి నుంచి కన్నీళ్లు రావటం, నీ కళ్ళు కన్నీరుతో బరువెక్కటం, నీ ముఖమంతా కూడా ఎరుపెక్కటం, నీ ముఖం అదొక రూపంగా మార్చబడటం ఆయనకి ఇష్టం లేక నా ప్రభు నీతో చెప్తున్నాడు, నీవు ఇక్కడి నుంచి దుఃఖముఖురాలు అయి ఉండనేరవు. ఇక్కడి నుంచి నువ్వు దుఃఖముఖుడవై ఉండనేరవు. ఎందుకని ఇన్నేళ్ళ దుఃఖ దినాలన్నీ సమాప్తమైపోయాయి. ఎవరు చెప్తున్న మాట ఇది? ఏమని చెప్తున్నాడు? సమాప్తం. చెప్పండి, నోరు తెచ్చి చెప్పండి. ఈరోజు కూడా సంపూర్ణంగా ఉపవాసం ఉండి మీకు వాక్యం చెప్తున్నా. మీకు కొత్త పాట వినిపించగానే, వాగ్దానం ఇవ్వగానే పంపించేయించండి. కానీ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ కొంతమంది యేసయ్య ఏ వాగ్దానం ఇస్తాడా నా జీవితానికి అనని రోజంతా అన్నం మంచినీళ్ళు కూడా ముట్టకుండా వాగ్దానం ఇయ్యయ్యా అని కనిపెట్టుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉన్నారు. మరికొంతమంది ఆయన ఏ వాగ్దానం ఇస్తాడా ఆ వాగ్దానంతో నా జీవితంలో కార్యాన్ని నేను అనుభవించాలి అనని అలాగ నిద్ర వస్తున్నా కానీ మెలకువగా మాటలు ఆలకించే ఆసక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. సమాప్తము. ఎవరు చెప్తున్న మాట ఇది? యేసయ్య చెప్తారు. యేసయ్య ఒకరోజు సిలువలో వేలాడతా 7 మాటలలో ఒక మాట ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో సమాప్తమాయ. సిలువలో యేసయ్య చెప్తున్న మాట సమాప్తమాయను. ఏం సమాప్తమైంది? నీ దుఃఖమంతా కూడా తీసివేయటానికి సిలువలో ఏం చేయాలో యేసయ్య అదంతా చేసి ముగించాడు. నీ కొరకు నేను చేయాల్సింది సమాప్తమైంది.
నీ కొరకు నేను చేయాల్సిన దాన్ని నీ చెయ్యటం వలన నీ దుఃఖ దినములు సమాప్తమైపోయాయి అని సిలువలో యేసయ్య చెప్తున్నాడండి. హల్లెలూయా. చాలా మెలకుగా ఉన్నారు. అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా మెలకుగా ఉన్నారు మీరు. నాకు సంతోషం అది. ఆమేన్. చిన్న చిరునవ్వు నేర్చుకోండి. ఆమేన్ అన్నప్పుడు ఆమేన్ అనండి. ఎంత బాధలో ఉన్నా కానీ ఏమండి, చిన్న చిరునవ్వు ఆ బాధలన్నిటిని ఏం చేస్తుంది? మాయం చేస్తుంది. ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారు చెప్పండి? మీరు ఎక్కడికి వచ్చారు? విజయవాడ, ఎర్రకట్ట, నిద్ర చేయడానికి అంటుంది. ఎక్కడికి వచ్చారు మీరు? యేసయ్య సన్నిధికి, ఆయన మందిరానికి వచ్చారు. వచ్చారా? ఎలా వచ్చారు? దుఃఖంతో వచ్చారు. నిజంగా నా దుఃఖ దినాలు సమాప్తం అవుతాయా? అవుతాయి. ఎలాగనంటే యేసయ్య నీ జీవితంలో అద్భుతం చేయడం ప్రారంభించాడు గనక. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య నీ దుఃఖ దినములు సమాప్తం చేయడానికి అద్భుతం ప్రారంభించాడు. నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. నీ కుటుంబంలో ఉన్న దుఃఖ దినాలు, నీ జీవితంలో ఉన్న దుఃఖ దినాలు, నీ వ్యక్తిగత అనుభవంలో ఉన్న దుఃఖ దినాలన్నీ కూడా సమాప్తం అవటానికి యేసయ్య ఒక అద్భుతాన్ని అసలు ఒక వ్యక్తికి దుఃఖం ఎలా కలిగిద్ది? యోబు గ్రంథం 14వ అధ్యాయం 22వ వాక్యం. ప్రాణమునందు, ఇక్కడ యోబు గురించి మనం చూస్తున్నాం. దుఃఖం ఒక వ్యక్తికి ఎలా కలుగుతుంది అనంటే వాక్యం చెప్తుంది, వ్యాధి వలన దుఃఖం కలిగిద్ది. వినాలి. దుఃఖం ఎలా కలిగిద్ది? హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారు? నవ్వుతూ ఉంటారా? ఈ రోజున ఈ సమయంలో ఎందరో హాస్పిటల్ పడకల మీద రోగులుగా, బలహీనతలో, వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు. ఈ రోజున ఎందరో హాస్పిటల్లో ఉన్నా, సీరియస్ పొజిషన్లో ఉన్నా, ఎందరో లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినా, నీవు ఈ రోజున సజీవంగా ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నావు అనంటే నీ పూర్వజన్మ సుకృతం కాదు, నువ్వు చేసిన నోములు వ్రతాల ఫలితం కాదు, నీ జ్ఞానం కాదు, నీ బలం కాదు, నీ శక్తి కాదు, లేకపోతే నీకున్న ఆరోగ్యం కాదు. ఈరోజు నువ్వు సజీవంగా ఆయన సన్నిధిలో నిలిచి బ్రతికి ఆయన నోరారా స్తుతిస్తున్నావు అనంటే ఆయన నీ మీద చూపించిన శాశ్వతమైన కృప. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలోకి నువ్వు అడుగుపెట్టింది ఎట్లాగా? ఆరోగ్యంతో. ఒకవేళ బలహీనతతోనూ వచ్చావేమో. ఒక వ్యక్తికి దుఃఖం ఎలా వచ్చింది అనంటే వ్యాధిని బట్టి, రోగాన్ని బట్టి, బలహీనతను బట్టి, అస్వస్థతను బట్టి, అనారోగ్యాన్ని బట్టి దుఃఖపడతాడు. ఎందుకని అనంటే ఒక వ్యక్తికి అనారోగ్యం ఉందనుకోండి, అతని కష్టార్జితం అంటే ఎటు వెళ్ళిపోద్ది? హాస్పిటల్. అతని జీవితం అంతా ఎటు తిరగాలి? హాస్పిటల్ చుట్టూ తిరగాలి. ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే, సీరియస్గా ఉంటే ఆ కుటుంబీకులందరూ అతని చుట్టూతో కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఇక్కడ యోబు గురించి మనం గమనిస్తే యోబు దుఃఖంతో ఉన్నాడు. ఎందుకని? నొప్పి ఎక్కువైంది. గుండె నొప్పి. నొప్పి వచ్చిద్దా రాదా? ఏది బాగోకపోయినా ముందు పలకరించుకుంటే హాయ్ అని అనుకుంటూ వచ్చేది ఎవరు ముందు? నొప్పి. తన అనుభవాన్ని బట్టి చెప్తున్నాడు, ఎవరికైతే బలహీనతగా ఉండిద్దో వారి శరీరం మందు నొప్పి వలన తమ మట్టుకు తామే ప్రాణమందు దుఃఖపడుదురు. ఎవరికి తెలియదు నా ఈ బాధ ఎవరికైనా తెలిసిద్దా? ఏమంటారు? నువ్వు పడితే నీకు తెలిసిద్ది, నీకు వస్తేనే కానీ నీకు తెలియడానికి అని అంటారు. ఏ పలకరించినందుకు మనకు పెడతారు అని ఫిట్టింగ్, నీకు రావాలి అన్నట్లుగా. ఏ బలహీనత వలన, ఏ అనారోగ్యం వలన, ఏ దీర్ఘకాలిక రోగం వలన నువ్వు దుఃఖంతో, నీ దుఃఖానికి కారణం ఏంటి అని అంటే నీకు వచ్చిన రోగం, భయంకరమైన వ్యాధి వచ్చింది. అరికాల నుంచి నడినెత్తి దాకా భయంకరమైన ఎంతెంత బొబ్బలు. ఆ వ్యాధి వలన ఈ యోబు భయంకరమైనటువంటి వేదనను అనిపిస్తూ ఉన్నాడు. వాక్యం వాళ్ళకిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నువ్వు ఏదో ఒక వ్యాధితో బాధపడతా ఉన్నావు. ఒక ప్రాబ్లం, ఒక సమస్య. వ్యాధి అంటే ఏంటి తెలుసా? అరికాల నుంచి నడినెత్తి వరకు స్వస్థత లేక కొట్టబడుచు దుఃఖపడుతున్నారని వాక్యం చెప్తుంది. కలత చెందబాకు, అధైర్యపడబాకు. నీ దుఃఖ దినము సమాప్తమయ్యేలాగా ఖచ్చితంగా యేసయ్య నీకు స్వస్థతను దయచేయునుగాక. నీ దుఃఖ దినములు సమాప్తం అవటానికి కారణం అయినటువంటి నీ వ్యాధిని, నీ రోగమును ఆయన ఏం చేస్తాడు చెప్పండి? తీసివేస్తాడు.
యెషయా ప్రవచన గ్రంథంలో 53లో రాసుంది, ఆయన నీ కొరకు నా కొరకు గాయముల పాలయ్యాడు. ఆరోగ్యం సరిగా లేనోళ్ళు జాగ్రత్తగా చెప్పేటప్పుడు ఏనండి, మీరు ఎక్కడి నుంచి వెళ్ళేటప్పుడే క్రొవ్విన తోడలు గంతులు వేసుకున్నట్టుగా వెళ్ళాలా. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. రామా దర్శన పండుగలు ఎట్ట వచ్చింది తెలుసా? బ్యాగ్ ఇట్టి అమ్మ తల్లి. ఇంకోటి ఏమన్నా ఉంటే ఏమన్నా చూపించాలి మీకు. ఇంకోటి ఏమండి అది గోన్ సంచి ఉంటే ఇవ్వాల్సింది. ఇది సేమ్ ఇంతే, చూడండి జాగ్రత్తగా చూడండి. ఆ స్టేజీ మీద ఉంటాను నేను, ఎవరామయ్య అన్నట్టుగా వచ్చింది. స్టేషన్ దగ్గర నుంచి బస్ స్టాండ్ దగ్గర నుంచి ఎడదా బాగానే వస్తారు. నేను కనబడితే చాలు, నేను కనబడితే చాలు. ఎట్లా వస్తారండి? ఎంత నీరసమో అసలు అయిపోయింది. ఇంకా నాకు భయం వేస్తుంది, ఈ మీటింగ్లోనే చచ్చిపోయిద్దేమేమా. నిజం, అంత భయపడ్డాను నేను మొన్న దర్శన పండుగలో. బాబాయ్ వేసుకొని వచ్చింది, ఈ మీటింగ్లోనే చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి ప్రభువా. నేను ఇంకా దడబుట్టేసి 5 నిమిషాలు స్తోత్రాలు చెప్పుకుంటా ఉంటే వెళ్ళిన మనిషి బయటికి రాదే, అట్ట వెళ్ళింది. దొడ్లో దూరిన మనిషి అరగంట అయినా బయటికి రాదే, ఆ దొడ్లోనే చచ్చిపోయిందని చూడండమ్మ తల్లి అన్నాను. వాళ్ళ చూడండమ్మా ఆమె రాలేదు, ఆ దొడ్లో ఉందో ఈ దొడ్లో ఉందో మరి చూడండమ్మా అని అంటే, ఏడలేదన్నా కుర్చీలో కూర్చొని మాస తాగుతుంది అని అంటున్నారు. ఏం తాగుతుందంట? ఎంత నీరసంగా వచ్చిద్దో. ఇంకంతే, వాక్యం అయిపోవడం ఆలస్యం. అన్న ప్రార్థన చేయి అమ్మా, ప్రార్థన చేయించుకునిద్దా, ఇంకంతే ఆలస్యం. అమ్మా అమ్మ అని పిలుస్తానా, ఎంత స్పీడ్గా వెళ్తూ ఉండిద్దో. ఏంటి అంతకుముందు ఎంత నీరసంగా వచ్చింది. కూర్చోవడం కూడా బస్ స్టాండ్లో బ్యాగులు బాగొట్టుకున్నట్టు. వాక్యం అయిపోగానే ఎట్లా వెళ్ళిద్ది? క్రొవ్విన తోడ చెంగు చెంగు చెంగుమని. ఏమ్మా ఏం నటించిందా లేకపోతే నిజమానంటే నటనేం కాదు, కానీ దేవుని సన్నిధికి రావటం వలన ఆ ఆరాధనలో యేసయ్య గాయాలలో ఉన్న స్వస్థత ఆ బిడ్డకు అనుగ్రహించబడింది. యేసయ్య ఆ వ్యక్తికి ఏం దయచేశారు? రావటం బలహీనతతోనే వచ్చింది. లేటప్పుడు మాత్రం లేడీలాగా గంతులు వేసుకుంటూ వెళ్ళిందమ్మ. రమ్యంగా వెళ్ళింది. హల్లెలూయా. కారణం ఏంటి అని అంటే, ప్రభు సన్నిధికి రావటం వలన దుఃఖానికి కారణమైనటువంటి బలహీనతని, వ్యాధిని ఆయన ఏం చేశాడు? మీరు విశ్వాసంతో ఇక్కడి నుంచి స్వస్థత పొందుకొని వెళ్ళేదరగాక. నూతన సంవత్సరంలో చెప్తున్నాను, ప్రవచనాత్మకంగా ప్రవచనమెత్తి చెప్తున్నాను. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న ప్రతి నరము ఆరోగ్యము పొందుకొనును గాక. కీళ్ళు, మూలుగులు, కండరాలు, ప్రతి అవయవం యేసయ్య గాయాలను స్వస్థత పొందుకొనును గాక. నిన్ను పట్టి పీడించి దుఃఖంతో నువ్వు ఏడ్చేలాగా చేస్తున్నా నీ రోగ బలహీనతలన్నీ మూట కట్టి సముద్రం అడుగున పారేశాడు ఆయన. చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా. యేసయ్య కృప వలన నాకు జ్వరం వచ్చి 10 సంవత్సరాలు, అందుకే రాశా, కృప రెక్కల క్రింద దాచి ఉంచావు, నన్ను దాచి ఉంచావు. తర్వాత పాడతాను. ఏమండి, నేను బ్రతికి ఉన్నానంటే, నాతో పాటు ఉన్న పిల్లలు, సేవలో ఉన్న పిల్లలు, మేమందరం క్షేమంగా ఉన్నాము అని అంటే, ఏమండి ఎక్కడ మమ్మల్ని దాచాడు? నిన్నెక్కడ దాయబోతున్నాడు? సవాలుగా చెప్తున్నా, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు గాయాలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఆయన రక్తంలో జీవం ఉంది. ఈ నూతన సంవత్సర ప్రారంభంలోనే నీ దుఃఖానికి కారణమైన ప్రతి బలహీనత నుంచి, నీ ఇంట్లో ఎవరు రోగంతో ఉన్నా ఆ రోగం నుంచి విడుదల కలుగునగాక. గుండెలో నొప్పితో, గుండె జబ్బుతో బాధపడుతూ ఉండేవాడిని నేను. ఈ రోజున నేను ఎట్లా ఉన్నాను అని అంటే, క్రొవ్విన దూడలాగా ఉన్నాను, లేడీలాగా ఉన్నాను. నా కాళ్ళు, ఈ కాళ్ళు అన్నారు, ఈ కాళ్ళు సెప్టిక్ అయిపోయింది, కోసేయాలి, తీసేయాలి అని అన్నారు. ఇప్పుడు నేను ఎట్లా ఉన్నాను? 2 కాళ్ళ మీద నిలబడి లేడీలాగా యేసయ్య సేవ, పరిగెట్టి సేవ చేస్తున్నా. ఆమేన్. అంతు చిక్కని రోగమైనా అది ఏదైనా అయిపోయింది.
ఎవరు సీన్ చెప్పండి. రోగాలన్నీ ఏమైపోయినాయి? మునిగిపోయినాయా? చెప్పండి, నోడితే చెప్పండి. నా రోగాలన్నీ పోయా యేసయ్యా అనండి. మాయ రోగం పోయింది యేసయ్యా. ఈ రోగాల కంటే మాయ రోగం మహారోగం. యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. ఒక అతను దర్శన పండగల సమయంలో వచ్చాడు మందిరానికి, ఈ కేదారేశ్వరపేట నుంచి. భయంకరమైన జబ్బుతో ప్రార్థన చేస్తే ప్రభు అతనికి స్వస్థనిచ్చాడు. దేవుని దయ వల్ల ఇంక అదే రావటం అయినా ఇంక అదే లాస్ట్. అంటే చచ్చిపోలే, బతికే ఉన్నాడు. తగ్గింది కదా, ఇక మళ్ళీ కనబడలా. మీలో ఎవరు అట్లా ఉండకూడదు. ప్రభు నామానికి మహిమార్థమై సాక్షులై ఉందురుగాక. ఆమేన్. కీర్తనలు 38:4-6. ఇక్కడేం కనబడుతుందండి? రెండవదిగా దుఃఖం ఎందుకు కలుగుతుంది? పాపము వలన. 17-18 కూడా. పాపము చేసే ఏ వ్యక్తి అయినా సరే దుఃఖంలో ఉంటాడు. అది రాజే అయినా నిరుపేద అయినా సరే. ఈ పూట వాక్యం వాళ్ళకి ఇస్తున్న నీ హృదయంలో పాపం ఉందనుకో, పాపమును గురించిన తలంపు ఆలోచన ఉందనుకో, ఆ పాపపు తలంపు, పాపపు ఆలోచన, పాప సంబంధమైనటువంటి జీవితం దుఃఖాన్ని కలగజేస్తుంది. ఈ సంవత్సరంలో నీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక. అలా సమాప్తం అవ్వాలి అని అంటే నీ దుఃఖానికి కారణం ఏంటిది? పాపం. ఆ పాపమును ఈ ఆరాధనలో, ఈ సంవత్సర ప్రారంభంలో వర్తమానం ఆలకిస్తున్నప్పుడే దేవుని వాక్యం సెలవిస్తోంది అంటే యేసు రక్తము ప్రతి పాపము నుంచి కడిగి నిన్ను పవిత్రులుగా చేయును. ఏ విధమైన రహస్య పాపంలో నువ్వు చిక్కుకొని ఉన్నావో, నీ గుండెల్లో ఎవరికి తెలియకుండా ఏం దాచుకొని ఉన్నావో, అది ఈ రాత్రి ఒప్పుకొని ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకొని విడిచిపెట్టినట్లయితే గనక నీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక. హల్లెలూయా. 2 చేతులు చెప్తాం, గట్టిగా ఊపుతా. 2 చేతులు ఊపుతా. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రాజన్న గారు వాక్యం చెప్పడానికి ఒక దగ్గరికి వెళ్తే అక్కడ జరిగినటువంటి అనుభవం జరిగింది. అనుకోకుండా ఆ కూడికకి ఒక ఆయన వాక్యం వినడానికి వచ్చాడు. వాక్యం చెప్పేసి నేను వస్తూ ఉంటే నా చేతులు పట్టుకొని గట్టిగా బోర్ను ఏడుస్తున్నాడు. దుఃఖం, ఒకటే దుఃఖం. ఏమైందండి, ఎందుకని ఇట్లా దుఃఖపడుతున్నారు, ఎందుకని ఏడుస్తున్నారు అని అంటే, మీరు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం నాతోనే మాట్లాడినట్లుగా ఉందండి. మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు ఎవరో, ఆయన ఎవరో నేను అనుకుంటే చెప్పగలుగుతాను ఒక వ్యక్తి గురించి. ఆ వ్యక్తి అంటున్నాడు, మీరు వాక్యం చెప్తా ఉంటే నేను ఆ వ్యక్తిని చూడటం అదే, నన్ను అతను చూడటం అదే. ఫస్ట్ మీరు వాక్యం చెప్తా ఉంటే అది నాతోనే యేసయ్య మాట్లాడుతున్నట్లుగా ఉందండి. నా గుండెల నిండా ఒక దుఃఖం, ఒక బాధ గుండెల్ని పట్టి పీడిచ్చేస్తూ ఉంది. నాకు ఆనందం లేదు. మీరు చెప్పిన వాక్యం నాతోనే మాట్లాడినట్టుగా అనిపించింది. నాకు ఒకటే గుండెల్లో దుఃఖంగా ఉంది అని అంటే, అతను బాగా చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంటే నేనేం చేయగలను? ప్రార్థనే కదా చేయగలిగింది. నేను చేయగలిగింది ఏముంది? ప్రార్థనే కదా. ప్రార్థన చేస్తానని చెప్పానని ప్రార్థన చేశాను. అతని దుఃఖానికి గల కారణం ఏంటంటే, కొన్ని సంవత్సరాల క్రిందట ఎప్పుడో, ఇప్పుడేం లేదండి, కొన్ని సంవత్సరాల కిందట ఎప్పుడో నేను గీత దాటాను, తప్పుడు నిర్ణయం ఒకటి తీసుకున్నాను. నేను దాంట్లో నుంచి బయటకు వద్దాము అని అనుకున్నా, కానీ బయట పడలేకపోతున్నాను. వాక్యం నాతోనే మాట్లాడినట్టుగా ఉంది. నేను వదిలేద్దాం అనుకుంటున్నాను, నేను మానేద్దాం అనుకుంటున్నాను, నేను విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నాను, కానీ నేను విడిచిపెట్టలేకపోతున్నాను, మానేయలేకపోతున్నానండి, నేను వదలలేకపోతున్నానండి అని అతడు బాగా దుఃఖంతో కన్నీరు విడుస్తూ ఉంటే, సరే అని చెప్పానని అతని విడుదల కోసం ప్రార్థన చేశాను. నేను విడిచిపెడదాం అనుకున్నాను, విడిచిపెట్టలేకపోతున్నాను. నేను మారదాం అనుకుంటున్నాను, మానలేకపోతున్నా. మారదాం అనుకుంటున్నాను, మారలేకపోతున్నాను. నువ్వు మానలేవు. అది ఏ పాపమైనా, త్రాగుడు పాపమైనా, సినిమా అనే పాపమే అయినా, లేకపోతే ఇంకొకటైనా నీకు నువ్వుగా మానలేవు. నువ్వు విడిచిపెట్టాలి, నువ్వు మారాలి, నువ్వు మానాలి అని అనుకుంటే కనుక సృష్టికర్త అయిన యేసయ్య వైపు నీవు తిరిగినట్లయితే గనక, హల్లెలూయా, ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీ హృదయంలో వేరుపారి ఉన్నటువంటి పాపమునంతటిని తీసివేసి, దుఃఖానికి కారణమైన పాపమునంతటిని తీసి పారవేసి
నీకు ఆయన ఆనందమును దయచేయనుగాక. ఎందుకని? యేసయ్య ఒక్కడే తీసివేయగలడు అని అంటే, కలువారి సిలువలో నీ కొరకు ఆఖరి రక్తము బొట్టు వరకు కార్చిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ఒక్కడే. ఈ రాత్రి నీ గుండెల్లో ఉన్నటువంటి ఆ రహస్య జీవితాన్ని, నీ గుండెల్లో ఉన్నటువంటి లోక ఆశని, లోక కోరికని ప్రభు సన్నిధిలో విడిచిపెట్టి ఒక తీర్మానం చేసుకొని నువ్వు వెళ్ళినట్లయితే కనుక, సామెతల గ్రంథంలో యేసయ్య వాక్యం చెప్తుంది చూడండి, 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు స్తోత్రం కలుగునుగాక. నీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక. అతని కోసం ప్రార్థన చేశానండి. అతను చాలా సంతోషంగా ఆనందంగా కనబడ్డాడు. ఏం జరిగిందండి అని అంటే, అతను చెప్తున్న మాట మీతో నేను చెప్పి ఒప్పుకొని ప్రార్థన చేయించుకున్నప్పుడు నేను కూడా ఒక చిన్న తీర్మానం చేసుకున్నాను. యేసయ్యా, నేను వీటి జోలికి వెళ్ళను. ఇది నా కుటుంబాన్ని నన్ను పీడిస్తుంది. నా దుఃఖానికి కారణం ఈ పాపమే గనక నేను నా పిల్లలకి, నా భార్యకి అన్యాయం చేసిన వాడిగా ఇంతకాలం ఉన్నాను. నా భార్యని మోసం చేయను, నా పిల్లల్ని మోసం చేయను, నేను యథార్థంగా ఉంటాను, నేను ఒప్పుకొని విడిచిపెట్టేస్తున్నాను ఈ రోజు నుంచి అని చెప్పని అతను తీర్మానం చేసుకొని నేను ప్రార్థన చేసేసి వచ్చేసిన తర్వాత అతని బరువెక్కి ఉన్నటువంటి గుండె అంతా కూడా, బరువంతా కూడా తీసివేసినట్లుగా తేలిక అయిపోయింది. చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెప్దామా? గట్టిగా గట్టిగా కొట్టండి. కొంతమంది కొట్టట్లా, అందరూ హల్లెలూయా. వాక్యం ఏమని చెప్తా ఉంది అంటే, కీర్తనలో ఇందాక దావీదు గురించి మీరు చదివారు కదా, నేను ఒప్పుకొనుచున్నాను, పశ్చాత్తాపడుచున్నాను, ఈ 2025లో నీ దుఃఖ దినములు సమాప్తమై నీకు సంతోషం కలగాలి అని అంటే, నువ్వు ఈ పూట ఈ ఆరాధనలో వర్తమానం ఆలకిస్తున్నప్పుడు నువ్వు ఎవరి దగ్గర ఒప్పుకోవాలండి? చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. మనుషుల దగ్గర ఎంత ఒప్పుకున్నా, ఈ చేతులు అనుకో, ఒక కాళ్ళు అనుకో, నీ కాళ్ళు పట్టుకుంటా క్షమించు అని చెప్పనని ఎంత అడిగినా మనిషి కనికరం లేనివాడు గనక క్షమించలేడు. క్షమించినా కానీ మరలా కొద్ది కాలం తర్వాత పగని మనసులో ఉంచుకోగలుగుతాడు. దావీదే ఉన్నాడంటే, నేను నీ యొక్క ఒప్పుకొందును. ఒక కుటుంబంలో ఒక తమ్ముడు, ఒక అక్క ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్న బయటికి వెళ్తా పిల్లలిద్దరిని పిలిచి ఇంట్లో పనులు అప్పగించి వెళ్ళిపోయారు. పనులు అప్పగించి వెళ్తే ఆ మగపిల్లోడు క్రికెట్ ఆడతా బాల్ కొట్టగానే బాతుకు తగిలింది. వెళ్ళి ఎవరి బాతుకి? ఆ పేటలో వాళ్ళ బాతుకి. ఆ బాతుకు తగిలితే, అమ్మో ఈ బాతు నా చేతిలో చచ్చిపోయిందని మా అమ్మ మా నాన్న తెలిస్తే నన్ను చంపేస్తారు అని వాళ్ళ అక్కకు కూడా తెలియదు అన్నట్లుగా, ఇంకో కన్ను చూడట్లేదు అన్నట్లుగా గొంత తీసి గొంతలో బాధ పెట్టాడు. ఇది ఎవరు చూశారు? వాళ్ళ అక్క చూసింది. వాళ్ళ అక్క చూసి ఈమెయిల్ బ్లాక్మెయిల్ చేసింది. ఏం చేస్తుంది తెలుసా పద్దాడా? రే అంటులతోము ఏమంటుందండి? ఎవరు చేయాల్సిన పని అండి అది? వాళ్ళ అక్క చేయాల్సిన పని. రే బట్టలు ఉతుకు. అక్క నేను చేయాల్సిన, బాతు బట్టలు ఉతికేసాడా? అరే బాత్రూమ్ కడుగు. అక్క ఏంటక్క నువ్వు? రే బాతు. ఏమంటుంది రోజు ఈ అమ్మాయి? బ్లాక్మెయిల్ చేయాలంటే ఈ అక్క తర్వాతే. ఇక రోజు పనంతా ఎవరితో చేపిస్తుంది? ఆ తమ్ముడితో పని చేపిస్తుంది. చేయకపోతే అక్క వెళ్ళి నాన్నకి చెప్తే, అమ్మకి చెప్తే నాన్న అక్కడ బెల్ట్ తీస్తాడా? అమ్మ ఎక్కడ మజ్జిగ కావాలో అట్ల కర్రలు ఎరకొట్టేసిద్దా అని భయపడి గడగడ ఉనిగిపోతా వాళ్ళ అక్క చెప్పిన పనులన్నీ చేస్తున్నాడు. బట్టలు తీస్తున్నాడు, అంట్లు కడుగుతున్నాడు, బాత్రూమ్ కడుగుతున్నాడు. ఇల్లుడు అంటే, అక్క నాకు కోడటం రాదక్క. బాతుగుడ్డు ఏమంటుందో మాట్లాడుతుంటే. అలా కొన్ని రోజులు హింసించి వాడిని నానా రకాలుగా టార్చర్ పెడుతుంది. ఇక వీడేం చేశాడంటే, ఈ అక్క చేతిలో సావటం కంటే ఏంటి నాన్న చేతుల్లోనే సస్తానని చెప్పానని, ఓడోరా వాకిలి ఓడోరా అంటే ఈడన్నాడు, నేను ఓడను అని అన్నాడు.
బాలు బాతేస్తా. నువ్వు బాలు పాడితే బాతు గుడ్డిదా ఏం తెచ్చుకుంటో తెచ్చుకో. నాన్నకి చెప్పేస్తాను రా నీ సంగతి అంటే నువ్వు చెప్పేదేంటి అక్క, నేనే చెప్తాను చెప్పాను కావు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్న వాటేసుకొని నాన్న సారీ నాన్న, తప్పు అయిపోయింది నాన్న, నన్ను క్షమించు నాన్న. ఏంట్రా ఏమైందిరా, ఏం చేసావు చెప్పు నాన్న, లేకరా. తండ్రి ఎత్తుకున్నాడు. నాన్న డాడీ సారీ డాడీ. ఏమైందిరా, బాతు అదేరా మీ అక్క నిన్ను బాతు అంటుంది కదా. ఆ బాతు కాదు డాడీ, నేను క్రికెట్ ఆడుతుంటే బాల్ వెళ్ళి బాతుకు తగిలింది. బాతు ఏమైపోయింది, అయిపోయింది. డాడీ పడుకున్నాడు పాపం, ఏమైపోయింది, చచ్చిపోయింది. అది గుడ్లు పెట్టే బాతంట. డాడీ దగ్గరికి వెళ్ళి చెప్తే డాడీ అన్నాడంట, సర్లే నాన్న అనుకోకుండా జరిగిందిగా, అందుకు టెన్షన్ ఎందుకు. హల్లెలూయా. చూసారా తండ్రి ఏమన్నాడు, తండ్రి ఎంతైనా, మన పరలోకపు తండ్రి ఎంతైనా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకనే రాశాను, ఎన్నోసార్లు తెల్లవారుజాముల 3 గంటలకు లేచి లోపల మోకరించి యెహోవా నా ఆర్తధ్వనిని ఆలకించు, నా తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పానని ఆయన సన్నిధిలో వేకువని లేచి ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రతి వేకువ నన్ను కలుసుకొని నన్ను మాట్లాడి నన్ను దర్శించాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యం. ఇప్పుడు ఈ మాట నేను మీకు ఎందుకు చెప్పానంటే, దావీదు అంటున్నాడు ఇక్కడ, సామెతలలో యేసయ్య వాక్యం చెప్తుంది, అయ్యా నేను ఉండలేకపోతున్నాను, నేను మానలేకపోతున్నా, నేను మార్పు చెందాలి అన్న మారడం నా వల్ల కాట్లా. నేను మారతా అన్నంత కాలం నువ్వు మారలేవు. నాకు మారాలని ఆశ ఉంది కానీ నేను మారలేకపోతున్నానయ్యా, నన్ను పట్టుకో, నన్ను మార్చేసయ్యా అని ఆయన దగ్గర ఏది కూడా దాగుడు మూతలు లేకుండా, దాచిపెట్టకుండా అన్నీ ఓపెన్గా యేసయ్యకి ఎప్పుడైతే చెప్తావో, దేవుని బిడ్డలారా, నీలో ఉన్న దుఃఖం అంతా ఎట్లా క్లియర్ అవుతాడు తెలుసా. ఒక్కొక్కటి ఒప్పుకుంటా ఉంటే నీ దుఃఖం అంతా పోతూ ఉండిద్ది. ఆమె చెప్పండి గట్టిగా, ఏమవుతూ ఉండిద్ది, ఒప్పుకుంటా ఉంటే ఏమవుతూ ఉండిద్ది. అందుకే సామెతలో యేసయ్య వాక్యం చెప్తుంది, ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొంది వాని దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్, హల్లెలూయా. ఎవరి దగ్గర, మనుషుల దగ్గర కాదు. దేవుని బిడ్డలారా, ఎవరి దగ్గర ఒప్పుకోవాలి అని అంటే, ప్రభు సన్నిధిలో. అయ్యా నీ అంతరాత్మకి, నీ మనస్సాక్షికి తెలుసు ప్రతిదీ నీ పరలోకపు తండ్రి ఎదుట క్షుణ్ణంగా వివరంగా, అయ్యా నన్ను క్షమించు, నేను దుఃఖంతో ఉండడానికి గల కారణం నేను చేసుకున్న క్రియలు స్వయంకృత అపరాధం, అయ్యా నన్ను క్షమించయ్యా అని అంటే ఆయన ఏమంటాడు తెలుసా అండి, ఆయన నీ ఎడల 1000 తరముల వరకు కృప చూపుతాడు. ఆయన దగ్గర చెప్పుకోకుండా, ఒప్పుకోకుండా ఎంతకాలం అలాగే వేసుకొని తిరుగుతాం. కొంతమందిని చూస్తూ ఉంటే మొహాల్లోనే కనబడతా ఉండిద్ది. ఏంటిది, దుఃఖం. కారణం ఏంటి అని అంటే, లోపల ఏముంది, పాపం. ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే వాక్యం చెప్తుంది, ఆయన నీ దుఃఖం అంతటిని కూడా తీసివేస్తాడు. అందుకే యేసయ్య దగ్గర నువ్వు మారు మనసు పొంది ఈ వాక్యం నేను దర్శిస్తున్నప్పుడు నీ దుఃఖ దినములు సమాప్తం అయిపోయి నీకు సంతోషం కలిగి నీ బరువెక్కిన గుండె అంతా భారం దిగిపోవాలి అని అంటే నువ్వు యేసు రక్తంలో కడగబడాలి. అంటే యేసయ్య దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపాన్ని పొందుకొని బాప్తిజం పొందాలి. ఎవరికి బాప్తిజాలు? బలవంతంగా ఇచ్చేయి కాదు. బాప్తిజం ఎవరు తీసుకోవాలి? యేసయ్య వాక్యం ద్వారా దర్శించబడి, నేను ఇక పాపం జోలికి వెళ్ళను, వెళితే సచ్చి నరకానికి వెళ్తాను, ఇక నేను పాపం చేయనని చెప్పి మనసు మార్చుకొని, నా పాపాల కోసం యేసయ్య చనిపోయాడు, ఆయన రక్తంలో నేను కడగబడితే నీతిమంతుడిగా మార్చబడతానని ఎవరైతే తీర్మానం చేసుకొని బాప్తిజం కొరకు వస్తారో వాళ్ళు తీసుకోవాలి. ఇదిగో నీళ్లు సిద్ధంగా ఉన్నాయి, బాప్తిజం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీ దుఃఖ దినములు సమాప్తములు అవ్వాలి అని అంటే మారు మనసు పొంది పాపముల విషయమై పశ్చాత్తాపడి బాప్తిజం తీసుకోవడానికి ఒక చిన్న తీర్మానంతో ముందుకురా. నీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక.